తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు. జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి ఎక్కిరించిందట. అలాగే మనిషి కూడా తనలోని లోపాలు చూసుకోకుండా ఎదుటివారి లోపాలను చూస్తాడు. నిజం తెలుసుకుంటారు, నిజాన్ని చూస్తుంటారు, అయినా అబద్ధాలను నమ్ముతుంటారు కొందరు తెలివి తక్కువ మనుషులు. నీవంటే ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక మాట గుర్తుపెట్టుకో, టైం అనేది మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతగాని వారికి కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. గొప్ప పనులు చేయడానికి టైం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శలను ఎదుర్కోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. నీ కోసం ఎప్పుడూ ఎవరూ రారు. నీవు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. పోటీ లేకుండా వచ్చే గెలుపు, కష్టపడకుండా వచ్చే ధనం, నమ్మకం లేని బంధం లైఫ్లో ఎప్పటికీ తృప్తినివ్వవు. ఏమీ లేనివాడు కదా ఏమి చేయడు అనుకోవద్దు. ఎందుకంటే లేనివాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఏం చేయడానికైనా సిద్ధపడగలడు. సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజ తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. సమస్యను సృష్టించాలనుకునేవాడు సమయం కోసం ఎదురు చూస్తాడు. సమాధానం కావాలి అనుకున్నవాడు సహనంతో ఎదురు చూస్తాడు. మన మనసుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్లే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కూడా కన్నీళ్లే. తోడుగా నిలిచే ఒక రిలేషన్ ఉంటే చాలు జీవితంలో గెలవడానికి, ముందుకు నడవడానికి. అలవాట్లు ఆయుధాలు లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి. చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. రాయికి ఎంత సానబెట్టినప్పటికీ వజ్రం కాలేకపోవచ్చు. కానీ ఆ వజ్రాన్ని ఆ రాళ్లతో నిర్మించిన గదిలోనే దాయగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే. మీరు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకోండి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.